ఈ ఉగాది పండగ సందర్భంగా ఆమనిని ప్రకృతిని వర్ణించేటటువంటి ఈ పచ్చదనాన్ని ఉండేటువంటి ఈ కవిత్వంలో ఈ పాటలో ఏదైనా ఒక పాటను మా ప్రేక్షకుల కోసం. మామిళ్ళు చిగురేసి మారాకు తొడిగే మంచు తెమ్మెరగరిగి శిశిరమెనకకు జరిగే కాడకు మూడేసి కాయ పిందెల చూడ తను వంచి పాలిచ్చే తల్లుల చందము. సంచారమే ఎంత బాగున్నది దీనికంట సంచారమే ఎంత బాగున్నది దీనంత ఆనందమేదున్నది. ఇల్లు పొల్లు లేని ముల్యమూట లేని వెంబడించే వెర్రి జ్ఞాపకాలు లేని సంచారమే. నోటిన మోదుగు చుట్ట నొసట నామం బొట్టు నోట మాదుగు సుట్ట నొసట నామం బొట్టు తలకు ముందు గుడ్డ మెడకు తులసీమాల ఏకుతారొక చేత చిరుతలింకొక చేత రాగి పెత్తవులేని రాజయోగిల ఉండు వేదంబు సర్వకున్నెరగలిగే ఉండు ఆదిచంద్రుడి అంశమానాయన. భక్తి భాస్కర ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. గోరెటి వెంకన్న. మన్మధుని విరిసెరము గురిదప్పి మోదుగుల తనువెల్ల తాపమై విరిసెను అనువనువు పులకింపులరించే మోదుగుపై వాలిన పదుల పదుల పిట్టల గుంపు యక్షులో దేవతలో గాన గంధర్వులో పరకాయ క్రియచేత పక్షులై వాలిరో అంటూ పురాణ ప్రాతిపదికన సాగిన గీతమైన వానొచ్చెనమ్మ వరదొచ్చెనమ్మ అంటూ వానపాట పాడిన అంతా ప్రకృతిమయం చేసి మన కళ్ళ ముందు అద్భుతంగా ఆవిష్కరిస్తారు ప్రముఖ కవి వాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న. ఈ ఉగాది పండగ సందర్భంగా తన ప్రకృతి పాట మాటలను అందించడానికి మనతో ఉన్నారు. వారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం వెంకన్న గారు. నమస్తే. మీ పాటల్లో ప్రకృతి ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. పాట చిత్రీకరణ అంతా ప్రకృతిమయం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఎన్నో పాటలు మీ ప్రకృతి పచ్చదనం అలుముకొని ఉంటుంది. సెలయేర్లైన వాగులైన వంకలైన ఎన్నో ప్రకృతిలో ఉండేటటువంటి సకల విషయాలన్నీ మీ పాటలో ఉంటాయి. ఇలా రావడానికి గల కారణం ఏంది? మీపై ప్రేరణ ఎలా ఉంది? చుట్టూన్న చెట్టు పుట్ట గాలి. రెండోది ఏ కవికనే జనించిన జగత్ అంటేనే ప్రకృతి. జనించడం ఒక ఆత్మగతంగా ప్రతి దాంట్లో ఆత్మగతమై ప్రవహిస్తుంటావు. ఆత్మగతమై అన్నిట్లో నీ కనపడుతున్న దాంట్లో అన్ని చలనం నీ నిర్జీవంగా పైగా అంతా జగత్తు కనపడుతుంది. జనించి గతి సాగుతుంటుంది. ఇంకా ప్రకృతిలో ఉన్న చలన సహితంగా ఉంటే వాటి నుంచే మనకు వస్తుంది. కనుక తెలుసో తెలియకో రాసినామంత. నేనే కదా ఏ కవులైనా చేసిన పని అది. మహాకవులైనా చేసింది అది. కాళిదాసు లాంటి వాళ్ళు కానీ పాశ్చాత్య కవులు కానీ గొప్ప కవులు అందరూ చేసింది అది. ఎంత చల్లనిదమ్మ కానుగ నీడ అనే పాటలో ప్రకృతిని ఎలా మీరు చిత్రీకరించారు? ఎండాకాలం ఈ కాలం రాసినాం అది. ఎంత చల్లనిదమ్మ కానుగు నీడ ఎండతాపమనాపి పందిరిది చూడం. ఎంత చల్లనిదమ్మ కానుగు నీడ ఎండతాపమనాపి పందిరిది చూడం. తలపైన తడకోలే అల్లుకున్నాకులు తడిలేని ఉడగండ్ల తలపించు పూతలు నిలువున పారాయి తనువులా తనమాను విరిసిన విరుగని పెలుసులేని మేను. ఆ చెట్టు మడిపెట్టు తేమ ఇంకితే ఒట్టు మడుగులెండితే బల్రు ఆ బాటనే పట్టు. ఎవరికి అర్థమవుతాయి? అంత చల్లగా ఉంటుంది, దానికి బల్రు వస్తుంది. ఇది నా కవిత్వం, ఇది నేను రాసుకున్నా. ఇప్పుడు ఈ పిల్లలకు అర్థంగా అయినా ఇంటురు పిల్లలు కొంత. అవును. ఆ చెట్టు మడిపెట్టు తేమ ఇంకితే ఒట్టు మడుగులెండితే బల్రు ఆ బాటనే పట్టు. తడిమితే తగలని తడి నీడ తలుకుతో కట్టివేసినట్టు కలగంటు గురు కొట్టు. కసిరేటి ఎండలకు కాపు బెదిరిన వేళ కానుగే కాపై కదుల నివ్వక ఆపు ఎంత చల్లనిదమ్మ. పొయ్యిల కర్రాలే రెప్పద కంచెలు తిరిగి అలిసిన పడుసులా తన దరికి విలిసేది. నేలపై తేలిన వేల్ర అరుగుల మీద వాలి సేదాదీరే వనితల తనువులకు పసరు గాలుల నుంపే విసున కర్రయ్యేది.
తాపకున్న ధూప నాపేది కానుగా, నీళ్లు దాపకున్న ధూప నాపేది కానుగా, నునుపైన మండలు నులక తాళ్ళుగా సాగి, పిల్ల కోతులనేమ ఉయ్యాలలో పేది, పక్షుల పిల్లల పాట ఆటకు మురిసి, చుట్టు ముంగీసలు గస్తియే తిరిగేవి, పాకేటి విషపురుగులను తాము ఉరికించి, పసరు నీడల పాన్పు పదిలంగ చూసేది, కోపముచ్చిన ఎండ కొరడ ఎత్తిన వేళ, వడదెబ్బన పేటి తడిగుడ్డ తానవును, దారంచు నాదరగా సాధు పకీరుల, దారంచి దరుగాల సాధు పకీరుల, నెమలీక నామన తలనేమో నిమిరేది, చేతి రుమాలోల చెమటనే దూడ్సేది, పూతల ఊదు పొడి పుప్పొడిని రాసేది. మొత్తం కానుగ చెట్టు యొక్క దాని చల్లదనం, దాని అందం, దాని చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని చక్కగా వర్ణించారు అన్న. మనకు ఉగాది పండుగ వస్తుంది కదా. ఉగాది అంటేనే పచ్చని ప్రకృతి, వసంత ఋతువు ఆగమనాన్ని తెలియజేస్తుంది కదా. మీరు ఓ నల్ల తుమ్మ అంటే తుమ్మ చెట్టు ఇలాంటి ప్రకృతిలో అసలు తుమ్మ చెట్టు యొక్క అందాన్ని, దాని ఉపయోగాన్ని చాలా చక్కగా వర్ణించారు. అంటే రవిగాంచని చోట కవిగాంచుని అన్నాడు వేమన. అలాంటి తుమ్మ చెట్టు యొక్క అందాన్ని మీరు చక్కగా వర్ణించారు. దాని గురించి వివరించండి కాస్త. అది తుమ్మ చెట్టు పాట చాలా ప్రాచుర్యంలో ఉంది. అది కాటుక పూతల నీ తనువు నలుపున్న కడుపులో జాలోలే పసుపూరు తావమ్మ, కంచెలేకన పెరిగి కంచె నీవయ్యేవు, మంచెపై కాపుకు దాపు నీవయ్యేవు, గులకరాళ్ళ సౌక నేలైన మొరిగేవు, గుట్టలు రాళ్ళున్న గుబురుగా పెరిగేవు, కంచెలేకన పెరిగి కంచె నీవయ్యేవు, మంచి అయిన పెట్టి పూతల కొరకు పెట్టుకోవు బెంగ మేక పంచకం ఉంటే అదే నీకు సురగంగా అని అట్లా నల్లతుమ్మ మొత్తం దాని ఏదో మనకు తోసింది అట్లా రాసినాము దానికి. నేను పోతా మా కొండదారుల్లోకి, ఏ గీత రాత గీత సోకు తెలవని అంటూ మీరు బైరాగి తత్వాన్ని అందులో ప్రకటిస్తారు. అసలు బైరాగి తత్వం మీ మీద ఎలాంటి ప్రభావం చూపిందంటారు? అనంతమైన విశ్వం శూన్యం నుంచి జరిగింది, శూన్యమే అన్నిటికీ మూలం కదా. దీన్ని జానపదులు, ప్రజలు, తాత్విక గ్రామీణ జీవితం బయలు, ఈ బైరాగి అంటూ ప్రత్యేకంగా మనం పెట్టుకునేం కదా. నేను బైరాగి అనుకునేమను ఏదనుకోకూడదు, జిడ్డుకు సమృద్ధిగా చెప్తాడు. నీ జ్ఞాపకాలన్నీ నీ వదిలేసుకోవడమే మోక్షం అన్నాడు. నేను అనేది నేను, నా ఆస్తి, నా ప్రాణము, నా దేహం, నేను అనేది దాని చుట్టూ ఉంటుంది. ప్రజలు నేను అనుకున్నారంటే ఊర్లో ఎక్కడైనా ఇల్లు కాలుతుంటే ఊళ్ళోకి లోపలికి తాను మర్చిపోయి వస్తారు. ప్రకృతిలో ఉత్పత్తులు ఉన్న ప్రజలు ఏదైతుందో వాళ్ళకు తాను అనేది ఉండదు. ప్రపంచంలో ఇది నేది అనేది తాను అనేది పట్టించుకోవడం పెద్ద ప్రమాదం. తాను నేను అనేది నేను పట్టించుకొని లోకం మొత్తం సమానత్వం ఉండాలి, సంపద ఒక చేతులు ఉండదు, తొందరగా వాళ్ళని కమిషన్ తాను ముఖ్యం అనుకున్నారు. వైరాగితత్వాన్ని నేను తెచ్చిందే కాదు, గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్న పద్ధతి అది. ఏ రాత గీత సోకు తెలియని కొండదారులు హాయిగా ప్రతి ఒక్కడు నీకు దాంట్లో ఉన్న ఆనందం తెలుస్తుంది. కొండదారిలోకి పోతే ఎంత బాగుంటుంది. కొండ అందాల తన వెళ్ళ వంపుకున్న అడవిలు అరించి తలపించి ఆకుపచ్చని కడలు లేకుంటుంది. నిడివన్నది లేని నీలి గగనము కింద పారటాకుల ఒలవలు కట్టుకొని ఎత్తు పచ్చని గడ్డి వెదురు బరిగే పుట్టి చంది గంధపు తట్టి తవిసి జిగురు పట్టి జిలుగు ఏదీ లేకుండా ఉండటం అనేది ప్రపంచంలో బైరాగి కావాలని కాదు. నేను బైరాగి అనేది బైరాగి కావాలి, బైరాగి అనిపించుకోవాలి అని బైరాగి అనిపించుకోవడం కూడా మహా తప్పది. నేను గొప్పగా ఉండాలి, ఇవన్నీ మానవ సమాజానికి నేను దాని నుంచి చాలా సమస్యలు వచ్చాయి. ఈ నేను అనేది లేకపోతే ఏది లేనడు రమణ మహర్షి. నీవెవడు నేను కాదనుకో, ఈ నేనుతోనే మొదలవుతుంది. కనుక ఏది పట్టణతనం ఉంటూనే ఉండనట్టు ఉండాలనేది చెప్పినారు. లోకముల ఉన్నట్లు నడిచి లోక దూషానాలు విడిచి లోకముల మయ్యేకమైంది ఏమన్నా ఉదయదాసులు అంటే వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నట్టుంటాము. ఉండి ఏం చేస్తున్నాం, ఎంత అయింది, అంతా నాది నడుస్తుంది అనుకోవడమ్మా ప్రతి ఒక్కడు. అందుకని బైరాగిని నేను పని కట్టుకొని తెచ్చింది కాదు, నా పొత్తులో నేను స్టార్ట్ చేసిన. ఈ ప్రపంచం స్వీకరించినా స్వీకరించకపోయినా నమ్మకం లేదని ఒకటి లేకుంటే
గుర్తింపు కోసం, కెరీర్ కోసం, నేను ఇవి గొప్పోడి కావాలని, విద్య చేయాలా, చరిత్ర నీ కథ నీవే రాసుకోవాలా, నీ చరిత్ర నీవే లిఖించుకోవాలి, నిన్ను నీవు మార్చుకోవాలి, నీవు ఇంత గొప్పోడి ఎంత గొప్పోడి అయినా అంతే ఉంది. మిగతా జీవులన్నీ తమ కూర్చో తింటే ఉంటే పడుకుంటే మానవుడు ఒక్కడే తాను పోనీ చరిత్ర. మానవుడు ఎల్లకాలం ఉంటాడా? కొన్ని కోట్ల సంవత్సరాలు భూమి ఉండవు. ఈ భూమి పోతుంది, సూర్యుడు పోతాడు, వెలుగు పోతుంది, 1000 కోట్లు కావచ్చు కాక. కానీ ఎల్లకాలం నేను అనేది కావాలనుకుంటాడు మనిషి. ఆ నేను ఆ నేను అనేది ఏందనేది పామరతత్వం. నేను తెచ్చే బైరాయి కానీ బయలు అంటారు. బయలు అయిపోయాను. దానికి కొనసాగింపు ఏంటంటే సంచారమే ఎంత బాగున్నది దీనికంట. ఆ సంచారమే ఎంత బాగున్నది, దీనంత ఆనందమేదున్నది, ఇల్లు పొల్లు లేని ముల్యమూట లేని వెంబడించే వెర్రి జ్ఞాపకాలు లేని సంచారమే, నీడ కోసం సింత చెట్టున్నది, జ్వలను పేగాలి పిట్టున్నది, గుర్తు లేని గుడ్డి నిద్రున్నది, బరువు దిగిన గుండె బలె ఉన్నది, సంచారమే. సిప్పూలే మోదుగు దుప్పున్నది, సిటారు కొమ్మన తేనె పట్టున్నది, జోపితే జోరైన తీపున్నది, రూపులేనాకలి చూపున్నది, ఆకలంత దృష్టమేదున్నది, పండు వండిన జాన పండ్లున్నవి, తెంపుకుంటే నోటికింపున్నవి, సేదు గింజలేవో దాగున్నవి, నవిలే కొద్దీ తీపినిస్తున్నవి, దారి బత్తెం కరువు లేకున్నది, రాలిపడ్డవి రాసులుగానున్నవి, కిరీటమేమో భారమేమున్నది, దాన్ని కిందేసితే బరువే లేకున్నది, చెప్పులు తెగిపోయిన మేలున్నయి, ముండ్ల తుప్పలేవో తెలిసిపోతున్నవి, కాలిమట్టికి ఏదో మేమున్నది, తేళ్ళు పురుగులు తొలగిపోతూ గగనారాగం ఆనం మంచుతో మెరిసేటి కొండున్నది, మైమలాతో వెంట చెవ్విన్నది, అంచుకోతే సలీతంతున్నది, కొంచెమెడము ఓతెన ఏదో మేలున్నది, మురిపాల మెరపులు అడ్డున్నవి, దాటిపోతే నడక వేరున్నది, పారేటి నెల ఏరున్నది, స్వారికేమో పడవ సైగున్నది, పరువున్న వారైతే పరువన్నది, లేకుంటే లేడి పరుగన్నది, పైనవన్నీ వదులుకొమ్మన్నది, పైరగాలి దడిపిపోతున్నది. ఇప్పుడు ఆ సంచార సినిమాలో ఈ పల్లవితో ఉంటుంది. అంటే ఎందుకంటే సంచారం అంటే భౌతిక సంచారం అనేది తాత్విక సంచారం. అట్లాగే నోటిన మోదుగు చుట్ట నొసట నామం బొట్టు, ఆయన అది నోట మోదుగు చుట్ట నామం బొట్టు తలకు తుండు గుడ్డ, నోట మోదుగు చుట్ట నొసట నామం బొట్టు తలకు తుండు గుడ్డ, మెడకు తులసీమాలం ఏకుతారు గజేత చిరుతలింక గజేత, రాగి బెత్తములేని రాజయోగిల ఉండు, వేదంబు సర్వకున్నెరగలిగే ఉండు, ఆదిచన్నుడి అంశమానాయన, అపరధనుడు దాసుమానాయన, కంపగూటిలోన కాకి ఒదిగినట్టు, సేపనాసు కింద సేదదీరినట్టు, సాపసింపు వరిసి సీకు సింత మరిసి, మిద్దె గరుగు మీద మానాయన, సిద్ధ యోగిలా అని ధరించు మానాయన. ఇప్పుడు ఉగాది అంటే మనుమదుని విరిశరము గురిదప్పి మోదుగుల తను వెళ్ళ నాటుకొని తాపమై విరిశను అను వనువు వలకెంపులరించ మోదుగుల పైన వాలిన పొదల పిట్టల గుంపు, యక్షులో దేవతల గాన గంధర్వులో పరకాయ క్రియ చేత పక్షులై వాలిరు, మామిళ్ళు చిగురేసి మారాకుదుడిగ మంచు తెమ్మెరగరిగి శిశిర వెనుకకు జరిగే, కాడకు మూడేసి కాయ పిందెలగాయ తను వంచి పాలిచ్చ తల్లుల చందము కొమ్మలన్నీ వంగి, అమ్మ ప్రేమను జాటే రావే మా చైత్రమా. ఈ పాటతత్వం మీకు వారసత్వంగా మీ ఫాదర్ నుంచే నాన్నగారి నుంచి అబ్బిందంటారా? పక్క ఆయన నుంచి వచ్చింది. ఆయన అమ్మ నాయన మా మేనమామ కళా వ్యవసాయం చేసుకొని చిన్న చిన్న బతుకులు ఉంటే వ్యవసాయం, లేకుంటే కూలి. పాటలు తిని పాటల ప్రపంచంలో మనోప్రపంచంలో ఆనందం, దేహ సౌఖ్యం కన్నా ఆత్మ సౌఖ్యం వాళ్ళకి ఎక్కువ, ఆత్మికమైన జ్ఞానం ఎక్కువ, ఆత్మానందం ఎక్కువ. ఆ యొక్క భావన ప్రపంచంలో వాళ్ళు సమస్తం మరిచిపోయేది. మనసు ఎప్పుడు మనలేక సచ్చినాక స్వర్గం పోతాం, నరకం పోతారా, ఉంటే ఇది అవుతుందా, ఆడవుతుందా
అది ఎందుకు సార్ అంటే శివానందమూర్తి గారు ఓ యోగి ఒక మంచి మాట చెప్పినాడు. ప్రపంచంలో ఎవడు నేను ఎదగాల, నేను ఎట్లా కావాలి, అది కావాలి, గొప్ప ఉన్నత స్థాయిగా చాలా సిరులు కూర్చోవాలి, సంపద కావాలి, ఇదే. కానీ నిరాడంబరత్వం అనేది ఒక భారతీయులకు మాత్రమే సంబంధించిన అందమైన గొప్ప విలువ అన్నాడు. ఆ నిరాడంబరతను యోగులు సాధించింది, పామరులు సాధించినారు. అందుకే నేను చెప్పింది, పామరు లేని దేశదురుడా బావిల కప్పల బెకబెక అరిసే బోధలు వెర్రి బోధలు ఎందుకు సోదరుడా, మూలతత్వం ఎరిగిన పామరు లేని దేశసిద్ధులు. అంటే వాళ్ళు ఈ ప్రపంచంతో ఆ పామరత్వం అనేది ఇప్పటికీ నెలలకు అర్థమవుతుంది. మనుషులకు ఆస్తి కోసం అన్నజిల్లలు కొట్లాడుకుంటారు, తల్లిదండ్రులు పిల్లలు కొట్లాడుకుంటారు. క్రూరత్వం అయిపోయింది ప్రపంచం. ఏది పట్టించుకోకుండా ఆ చిన్నపాటి ఎక్కడెక్కడ లోకలైజుడు, మా ఊరు, మా యాప చెట్టు, మా మాడి చెట్టు, మా పొలాలు, మా జొన్న కంకులు, మా బియ్యం, మా గానుగ నూనె. గాంధీ అక్కడే గొప్పవాడు. మా ఊర్లో మా పశువుల పేడ, ఈ యూరియా బస్తాలు ఆగినాయి, మా పంటలు వద్దు మాకు, మా యూరియా, మా ఊరు, మాగిరాలిన పండ్లు, ఆరోగ్యం బాగాలేకుంటే ఏదో ఏరు, నల్లేరు, పుల్లేరు, అశ్వగంధో, పుష్పమేశో, తెల్ల ఈశ్వరో, బొద్దివేరు, రద్ది ఆకు, అత్తిపండు, ముద్దుగాను రుద్ది ఏదో శుద్ధి చేసిన బిలోపత్రో అదో ఇదో అంతవరకు జీవితం. అంటే అది చిన్న ఊర్లో చిన్న కోడి చింత చెట్టు కింద మనం సాయంత్రం పోయి కూర్చుంటే కోడి పుట్ట ఈ రంగు జుట్టుతో కోడి వస్తుండే. అట్టా మామిడి చెట్టు త్వరలో చిలుకలు కిలకిలు ఆడుతుండే. మంచి పక్షులు, గోరెంకలు, గువ్వలు, పిట్టెలు, బెడగువ్వలు, రకరకాల పిట్టలు పోతుండే. జొన్న కంకుల పైరగాలి వస్తుండే, సద్ద కంకులు ఊగుతుండే, చిత్రాంగి వేసి ఇవన్నీ చిన్న జీవితం. బుద్ధుడు చెప్పిన ఆశ లేకుండా బతుకనేది, నీవు బతుకు ఇతరులు బతుకనేవి అనేది. పిట్టె తన గూడల్లుకొని లేదు నా పిట్టెపాట్లది గూడల్లుకొని పిల్లలు ఎదిగినాక తనలిపోతే అట్లా ఉండే ఒక జీవితమే నిజమైన ఆధ్యాత్మికత. మనకు ఆ పామరత్వం, ఆ చిన్న ప్రపంచమే మనకు స్వేచ్ఛాయుతన స్వయం పోషకత్వంతో కూడిన పరిమితత్వం, ప్రశాంతం, సహజమైన మీ జీవితం. కొంత అప్పుడప్పుడు భక్తితత్వం, ఆధ్యాత్మిక భక్తి కొంత మిళితమై వస్తుంటుంది. అంటే ప్రజల యొక్క భావాన్ని కూడా మీరు ప్రకటిస్తుంటారు. అప్పుడు భక్తి అనేది కూడా భయంతో ఉండొద్దు. దేవుడికి భక్తిని పూజించి పొగిడితే మురిచిపోయేటంత చీపు కదా ఆయన. నీ ఆత్మగతమైన నీ దేహంలో నీ వీసే గాలి, మోసే నేల, పొంగేకంగా పొద్దునింగి నీ పవిత్రమైన దేహం, నీ ఆచరణ, నీ ఆలోచన, నీవు సత్యంగా నీవు ఇప్పటి వరకు జిడ్డు కృష్ణం చెప్పినంటే నీవు చెప్తున్న వ్రతాలు, నీవు చెప్తున్న ఉల్లేఖనలు, నీవు చెప్తున్న పురాణ సూక్తులు, నీవు చెప్తున్న ఈ మహోన్నతమైన వాక్యాలు ఇవన్నీ కూడా సత్యానికి ఆటంకం అన్నాడు. సత్యం అనేది దేనివల్ల నిరూపితం కాలే. భక్తి అనేది మాట, భక్తి అనే దాన్ని మించింది ఇంకో రావాలి దానికి. ఇంతవరకు భక్తి అనేది మనిషి ఇప్పటిదాకా సృష్టించినవన్నీ తనను తాను ఒక అజ్ఞానానికి బంధించుకునే చేసినాడు. ఇంకా ఉన్నతత్వమైన సమాజం రావాలి. అదే నీ ఆత్మ అనేది ఇక్కడ ఇది కరెక్ట్ ఉంటే, శుద్ధిగా ఉంటే కొంత మనకి ఏదైనా మంచి జరుగుతుంది అనుకున్నాం. భగవంతుడు అనేది దేహం అనగా వేరు, దేవుడు అనగా వేరు, దేశమందులు లేడు, దేవుడు నీ దేహం అందే. ఆత్మావతి సర్వభూతాన్ని అంతటా ఆయన నిండి అవ్యక్తి ఇక్కడ ఉంది, అందులేడు. కలడందురు దీనుల ఎంద కలడందురుడ భక్తపాల ఘనముల ఎందురు కలడందురు అన్ని దిశలను కలండు అన్నవాడు కలడో లేడని పూతనామాత్రుల కంటే భక్తి ఉండడు. ఆయన అన్నాడు మహోన్నత భక్తి అనేది ఉన్నత స్థితి, ఉన్నత ఆధ్యాత్మ. ఏది నిన్ను నీవు కూడా నీవు కాని ఒక స్థితి. అది దాన్ని అవధుతల ఇప్పుడు నిజంగా ఆ రమణ మహర్షి దగ్గర ఉన్న ఆ టోపీ అమ్మ ఆమె అనుభవిస్తుంటుంది ఆ స్థితి. ఆమెలో కనపడుతుంది. ఆమెకు ఆ స్థితి చేరిన వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళు అవధూతలు అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే నీ మెప్పులు, నీ పొగడతలు, నీ ప్రలోభ అవన్నీ ఉండదు. వాళ్ళు నిశ్చల స్థితిలో ఉంటారు. మానవులంతా అలాంటి స్థితి ఏర్పడి ఎందుకు మరి ఏం చేస్తాం? నిశ్చల స్థితి ప్రకృతి బాగుంటుంది. కరోనా వచ్చినప్పుడు ప్రకృతి ఎంత బాగున్నది, ఎంత హాయిగా ఉండదు. ఒక మానవుడు చేసే నీచ చేష్టలతోనే కదా ఈ మంటలు, పొగలు. కరోనా వచ్చినప్పుడు అందరూ కరోనా వచ్చి బాధపడి నాకు ప్రకృతి చూస్తే శాంతంగా పచ్చగా ఆముగా, పొల్యూషన్ లేదు, పొగలు లేవు, పక్షులు కిలకిల. ఒక్కసారి మానవుడు అనేవాడు ఒక్క జీవి లేకుండా మిగతా జీవులను ఎంత హాయిగా ఉంటుంది ప్రకృతి. ఊహించుకునే హైదరాబాద్ ఎంత మహానగరం అనుకుంటావు. జలపాతాలు దుంకుతాయి, నదులు పొంగి పొల్లుతాయి, పక్షులు ఎగురుతాయి, ఎన్నెలా నేలకు వచ్చినట్టుంటుంది. ఒక్క మానవుడి చేస్తున్న వల్ల నీకు కనపడుతున్నాయి, సుక్కలు కనపడుతున్నాయి, నక్షత్రాలు కనపడిపోగలరు. కనుక మానవుడు అనేవాడు కేంద్రంగా జరుగుతున్నది మానవుడి యొక్క అతి తెలివి. అందుకే ఏమీ కాని స్థితిని సాధించడమే ఉగాదైనా అదైనా కాలగమనాన్ని కాలంలో కొత్త కాలంలో భాగంగా. కాలం అనంతం, కాలం సత్యం. ఈ యుగంలో ఇప్పుడు నువ్వు 21వ శతాబ్దంలో ఉన్నాను నీవు అనుకుంటావు. 21వ శతాబ్దంలోని యుగాల కోటాను కోట్ల వెనకాల నిక్షిప్తమైన ఒక సాదా పామర మొరటు మానవుణ్ణి, మామూలు నా ఎదులేని నా మానవుణ్ణి, సహజమైన
ఒక జీవుని ఉంచు. ఒక 2000 సంవత్సరాలు నీకు బుద్ధుని కాలంలో ఉన్నట్టు ఆ స్థితిని, కాలావధులకు అతీతమైన స్థితిని పొందాలి. అదే ఆధ్యాత్మికత యొక్క గొప్పతనం. అంటే మీరు పురాణ ప్రాతిపదిక కూడా కొన్ని అంటే మన్మధుడు విరిశరము తిరిగి తనువెల్ల తాపమయ్య అని పురాణ ప్రాతిపదికగా కొంత మన్మధుడు అక్కడక్కడ గీతాలు రాసుకుంటారు. చదువుతా, పురాణం చదువు కాదు, రాస్తున్నా, అది రాయడం వర్ణన చేసుకుంటున్నాను. కానీ మన్మధుని విరిశరము విగిరద అంటే బాణమే కదా అది వేస్తాడు వసంతాన్ని. అనంతమైన జ్ఞానం కొంచెం చదువుకున్నాం. ఎంత చదివితే నీవు చదువుతూ ఉంటే ఎక్కువ జ్ఞానం వస్తే యోగి మౌనం ఆశ్రమిస్తాడు. అవును. పాండిత్యం ఎక్కువ వస్తే మనిషి పామరుడవుతాడు. పామరుడు కావాలని చెప్పినారు. ఇది నా మాట కాదు, యు నరసింహమూర్తి గారు రాసిండవు చాలా కాలం క్రితం, నాదనుకునేది కదా. ఎక్కువ జ్ఞానం వస్తే యోగి మౌనంగా ఆశ్రమిస్తాడు, ఇంకా మాట్లాడు, అరే మనకు తెలియదని. ఎక్కువ పాండిత్యం వస్తే సింపుల్గా సులభంగా రాసే పద్ధతి నేర్చుకుంటాడు. అర్థం కావాలి, అర్థం చేయిస్తారు ఎవరైనా. ఈ ప్రపంచాన్ని అర్థం చేయించే పని ఏమైనా స్టార్ట్ అవుతుందా? ఒక పిట్ట చేయిస్తుంది ఒక జీవితాన్ని. ఇప్పుడు నాతో నేను రాసిన ఒక పిట్టని నాతో రాయించుకోడు. పిట్ట అన్నారు కాబట్టి మీరు ఎండుగడ్డి, చిన్న పిట్ట అన్ని అలతి పదాలతో మీరు ఓ పుడక, ఎండుగడ్డి, చిన్న కొమ్మ, సిట్టిగూడు, పిట్ట బతుకు ఎంత ఏపురా ఇది. నేను ఆ పిట్ట జీవించాక నేను రాసిన. నేను దాని మీద అన్నీ నేను ఏది కాదు ఆ పిట్టనే ఎందుకు రాలి. ఇంకోటి నేను అట్లా కాకుండా ఓ గొప్ప ఇప్పుడు నేను బృందావనంలోని రాయాలని మొదలుపెట్టాను. విజయనగరం, హంపి సామ్రాజ్య రాష్ట్ర చరిత్ర కింద పదగతులు, స్వరజతులు అంటే రాసిన అనుకో. కానీ పిల్లపాట ఎందుకు రాసిన అంటే నా దాని పట్ల పోయింటా, తిరిగి ఉంటాయి, ఏదో వెతుకుతున్నా, ఏదో నీవు ఒక స్థితికి గురైతే అవి రాయించుకుంటాయి. పిట్ట రాయిస్తే నల్లతుమ్మ నాకు అంత ఆకర్షింపజేయబడ్డది, అదే రాయించుకున్నాను అనుకుంటున్నాను. నేను రాసిననే గొప్పది. నేనేవన్నీ ఒక వాహకం. నీ ఒక దేహం అనేది ఒక వాహకం మాత్రమే. తుమ్మ చెట్టు, నల్ల తుమ్మ కానీ ఒక వాహకం కానీ ముళ్ళే చూస్తుంటారు, కానీ దాని పూలు పచ్చటి పూలు, పసిడి మరి ఇప్పుడు పుట్టినప్పుడు నేను 10 ఏళ్ళ కవితను రాబట్టి 50-45 ఏళ్ళ నుంచి రాస్తున్నా. మరి నేను 30 ఏళ్ళ కింద రాలేక ఎందుకు 5-6 ఏళ్ళ కింద 8 ఏళ్ళ కిందకి రాసిన? ఆ టైము, ఆ కాలానికి, ఈ పరిస్థితులను చూసి అదే బెటర్ అనిపించిందని. ఈ మానవుడి కదా తుమ్మ చెట్టు తప్ప ఇది ఎంత బాగుంది కదా. ఇది లేమిగల పిల్లల కనురెప్పలకు నీవు కాసులేమడగా కాటికాదిద్దేవు, ఊరి బడి పిల్లల ఒయిలు దినిగిపోతే అతికించుకోమని జిగురునందించేవు, తమకు ఎవరు లేని అనాథ బాలల తనువు పైన సింపు లంగి గుండెయ్యేవు, చెరువు గట్టించిన రాజెవ్వడో గాని తన పేరు ఇలపైన కలకాల ముందుటకు రాతి పలకం పైన రంజిల్ల శిల్పముతో తన పేరు చెక్కించి తానెంత మురిసెనో, ఆ రాజు పేరున్న రాయి ఏమైపాయే నీ తావుతో అది తుమ్మల రేవా అని రాసిన. అదే నేననే కాదు, వేరే వాళ్ళు కూడా రాస్తారు. ఏ కవి మన వాళ్ళే, మనకి ఇది ఇష్టం కనుక రాస్తున్నాం. చిన్ని చెట్టు, చిన్ని పిట్ట, పుడక, ఓ చిన్ని పిట్ట అని రాసి అలతలతి పదాలు మీ అనల్పార్థాలను ఇస్తుంటాయి. అలాంటి పదాలు ఈ నేటి యువత రాసేటటువంటి యువకులకు మీ ఇచ్చే సందేశం. మనకు ఆకలింది, తింటున్నాం, నిద్ర వస్తుంది, నిద్ర పోవాలంటే పోతే రాదు తెలుసా. నిద్ర వచ్చింది తెలియకుండా ఉంటుంటే పడుకుంటాం, బస్సులో ఉత్తర పడుకుంటాం. మనం రాసేది కూడా రాయాలంతే. మనకు రాయాలనిపించేది. నేను నిద్ర ఈ టైంకి కూర్చున్నాను ఈ నిద్రపోవటం వల్ల ఈ లోకానికి అంత ప్రశాంతత ఇస్తా నేను అనుకోడు. మనం ఆకలి తింటున్నాక నేను తినడం వల్ల ఈ వరి ధాన్యాన్ని నేను స్వీకరించి దీనికో విలువను పెంచుతా అనుకోడు. కవిత్వం కూడా అంతే. రాయాలంటే రాయలేవు. మరిసి మూయానట్టు తెరిసిన తలుపులాగా ఉండాలని చెప్పి రాసిన ఆయన నా అలసింద్ర వంకల. ఏంది మరిసి మూయానట్టు? తలుపు వేసుకున్నాం కానీ గట్టిగా వేసినావో వేయలేదో అని భయం ఉండొద్దు, అనుమానం. తలుపు తెరుచుకుని పడుకుని ఉండొద్దు. మనిషి జీవితం మరిసి మూయానట్టు మరిసిపోయినాడు. తలుపు తెరిచిందే అది కొండదు, వేసి ఉండదు. మరిసి మూయానట్టు తెరిసిన ఆ తలుపుల బైరాగి చూపులో సిటికేస సీకటిలా. అట్లాంటి స్థితిని అనుభవించాలి మానవుడు. అది ఎంత గొప్ప పనేం కాదు, కొంచెం ఎడంగా ఉంటే సరే. మీరు సందేశం ఎవరికి సందేశం ఎందుకు ఇవ్వాలి? సందేశం మనం ఇస్తే వాళ్ళు స్వీకరిస్తారా? ఇప్పుడు నా రచనల గురించి తెలియదు అందరికీ. ఏమి స్వీకరిస్తారు, ఏముంటుంది, ఎందుకు వాళ్ళు రాస్తే వాళ్ళు నేనే గొప్ప అనేందుకు అనే గొప్ప అనేది ఏంది? ఈ గొప్ప అనే భావనే రాసేసాను కనుక నేను రాసిన నిద్రలో నడిచేది తెలుస్తుంది మనకు నడుస్తున్నాను. అంటే మీరు చిన్న చిన్న పదాలతో పెద్ద పెద్ద అర్థాల్లాగా. అవును, దోమ నిద్ర ఇప్పుడు కల పడుతుంటుంది, దోమ ఉంటుంది, చక్కని దాని పడుతుంది నిద్రలా చూసి కొడతాం మనం అది రాయాలంతే. అదే అంతేగాని మనం చిన్న పదాలు పెద్ద మరి చిన్న జీవితం చెప్తుగా నీకు అర్థం ఎంత పాండిత్యం చదువుతూ ఉంటే అంత. నేను కూడా భీషణ భీక అనంత పథకతుల రాయగలను సంస్కృతం. అంత కాంతి పుంజముతల నుంచి నిరంతరం వెలుగు పూరుడు ఏలకు మీద జల్లువాడు సకల తీరు చుట్టుభూమిని పగలు రాత్రి తిప్పేవాడు రేడి పరుగులతో వేడి గుర్రమ అతనేమో మండే కొలిమి సాగట్లా. సినిమాలో కూడా అట్లాంటి పాటలు చాలా రాసిన.
కానీ తెలతి పదాలు రాయాలని ఎందుకు రాసినామంటే మహానుభావుల చదివిన తర్వాత ఓహో అట్లా కాదు కదా. రావిశాస్త్రి అంటే మహారచయిత సాధారణంగా జగదాంబ సెంటర్లో బీడీలు తాగుకుంటే తిరుగుతారు కదా. చాసో గారు విజయనగరం వీధుల్లో చుట్ట తాగుకుంటే కాముల చెరువు గట్టు ఇందుకు వస్తారు కదా. దాశరథి రంగాచార్య అమాయకునిలాగా ఈ చల్లని సముద్రంగా మామూలు బతికినాడు కదా. ఒక అల్లం రాజయ్య గారు ప్రపంచ స్థాయి రచయిత మామూలు కథలు రాసి మామూలు ఉంటాడు కదా. అవును. ఒక కేశవరెడ్డి రాముండాది రాజ్యం ఉండాది క్షుద్రదేవతలు మున్యమ్మ అతను అడవిని జయించాడు శ్మశానం దున్నేరు మహారచయిత లారీ కిన్నర్ లేకుండా దేం పట్టుకోకుండా ఇప్పుడు బతుకున్న నామిని మామూలు రైటర్ కాదు. తన అద్భుతాన్ని మూలింటామే పచ్చనా కథ నామిని మామూలు ఉంటుంది. రచయితలు ఎవరైనా అట్లా వాళ్ళు ఎందుకు ఉంటారంటే చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న పదాలు అంటే వాళ్ళందరూ చదువుకున్నాక మనకు కూడా చిన్నగా రాయాలి సులభంగా. మనకు ఎంత పాండిత్యం కొంచెం చదివిన తర్వాత సులువుగా రాస్తాం. ఆ చిన్న చిన్నగా రాయటం అనేది మహా ప్రతిభకు సంబంధించింది. అయితే నేను ప్రతిభావంతుడు అలా అందరి ప్రభావం ఉండి ఉంటుంది మనకు. ఆ చిన్నగా రానే మనకు జీర్ణం అయితే చిన్న చిన్న పదాలతో రాస్తాం. అన్న చివరిగా ఈ ఉగాది పండగ సందర్భంగా ఆమనిని ప్రకృతిని వర్ణించేటటువంటి ఈ పచ్చదనాన్ని ఉండేటువంటి ఈ కవిత్వంలో ఈ పాటలో ఏదైనా ఒక పాటను మా ప్రేక్షకుల కోసం వినిపించండి. మోమిల్లు చిగురేసి మారాకు దొడిగే మోమిల్లు చిగురేసి మారాకు దొడిగే మంచు తెమ్మెరగరిగి శిశిరమెనకకు జరిగే కాడకు మూడేసి కాయ పిందెల చూడ తను వంచి పాలిచ్చే తల్లులా చందము కొమ్మలన్నీ వంగి అమ్మ ప్రేమను దాటి రావే మా చైత్రమా తెలుగువారి పర్వమా మనుమధుని విరిశరము గురిదప్పి మోదుగుల తను వెళ్ళ నాటుకొని తాపమై విరిశనం అనువనువు వలకెంపులరించ మోదుగుల పైవాలిన పదుల పదుల పిట్టెల గుంపు యక్షులో దేవతలో గాన గంధర్వులో పరకాయ క్రియచేత పక్షులై వాలిరో రావే మా చైత్రమా చిరునవ్వు వర్ణములు సాంద్రులత గంధములు పున్నాగ దిరిశన గన్నేరు పుల్యరులు ఆకుపచ్చని లేత వగరు వాసన పూత గుబురు గుబురుల కాత గురువెందనును పోత వలపులొంపే ఏ ఒగల మోహన గీత రావే మా చైత్రమా వాలుగొమ్మనాకు జూలోలెవు గంగ సీమ సింతల పూత వీవనలు వీయంగా వేపశాకల కొసల తూపమారతులివ్వ సిక్కని హరితాల కొప్పెరా ముసుగుతో చెక్కిళ్ళ నిగ్గుళ్ళ సిగ్గులు కూకుంట రావే నా చైత్రమా తెలుగువారికి ఇలలో ఉరము ఈ పండుగ కొరగిత్తెల మెడకు మువ్వల పట్టీలు కొమ్ములకు కంచుగా దిమ్మెలతో మెరుపులు ఊరి కోవెల ముందు రావి చెట్టు నీడ పంచాంగ శ్రవణాల పద్యాల పఠనాలు కవి పండితుల మేళ ఈ ఉగాది లీల వేపపూతల చేదు మామిడి పిందెల పులుపు ఒగరు కొత్త బెల్లం తీపి కొబ్బరి నీళ్ళు మట్టి కుండల పచ్చడి ఉగాది పచ్చడి జీవితం అంటేనే అన్నింటి కలయిక తీపి పులుపు సేదు అన్నింటి కలయిక ఒక్క ఉగాది పచ్చడి చాలు సంవత్సరం అంతా ఆరోగ్యం. అది ఎవరు పెట్టుకున్నా ప్రజలు చేసిన పండుగ. ఎందుకంటే కొబ్బరి ఎవరు వండిస్తారు, కొబ్బరి ఎక్కి కాయలు ఎవరు తీస్తారు, మామిడి తోటకు నీళ్ళు ఎవరు పెడతారు, ఆ కాయలు ఎవరు తీస్తారు, యాప పూతను తినేది ఎవరిది మేకలు తింటారు, ఊరి పామరు తింటారు. వేప పూతలు ఎంత ఔషధి లేకుండా చెప్పారు కనుక ఉత్పత్తితోని భూమితో సంబంధం అని అదంతా మూర్తి గారు అంటారు. ఎవరు భూమితో సంబంధం ఉంటుందో వారు జ్ఞానులు తాత్వికులని. కనుక ఈ జ్ఞానులు తాత్వికులు ఇక్కడ నుంచి ప్రతి మనిషి తాను శాస్త్రవేత్త అయినా తన కళాకారుడైనా తన రాజ్యాలు వెళ్ళినా సాధారణంగా మట్టిని నమ్ముకొని బతికే రైతులు వ్యవసాయ కార్మికులు గ్రామ జీవితం ఈ ఉగాది అంటేనే గ్రామాల పండుగ, నగరాల పండుగ. నగరం కూడా గ్రామంలాగా మారాలి. నగరంలో పొగలు లేని వాహనాలు ఉండాలి. నగరంలో ప్రకృతి పరిసరాలు వెయ్యొద్దురా, చెత్త వెయ్యొద్దురా, పరిసరాలను పాడు చేయొద్దురా, నా కారకిల్లి నములు ఊయొద్దురా, నునుపు రోడ్లకు మరకలను చూపొద్దురా.
స్క్రాప్ బండ్లను నడిపి తిరగొద్దురా పొగలు, ముక్కులకు ఊపిరాడకుండా ఈ బండ్లు ఆపాలి, వివాదాలు పోవాలి, యుగాదులు రావాలి, ప్రతిరోజు ఉగాది కావాలి. ఉగాదులు ఉషస్సులు రావాలి. జారిపడ్డు అనేది 2 రాళ్ళు ఇయ్యద్దు, చేయి పట్టి పైకి తీయాలి. కక్ష కార్పణ్యాలు పగలు పంతాలు లేని గొప్ప మానవ సమాజం రావాలి. మనుషులందరూ ఒకటే, ఆయా కాలాల్లో ఆయా పరిస్థితుల్లో మనుషులు ఏదో ఒక జరుగుతుంది కనుక ఉత్తమమైన ఇది రావాలంటే ఊర్లోకి వెళ్ళిపోవాలి. మనుషులు కూడా కనీసం వారానికి ఒకసారి ఊర్లలో పోయి పేద ప్రజలు ఏం చేస్తారో వాళ్ళతో కలిసి పనిచేస్తే రోజు ఉగాదే మనిషికి. చూశారుగా గోరటి వెంకన్న పాట మాటను, అందులో ఉండే ప్రకృతి తత్వాన్ని మన కళ్ళ కట్టినట్టు మనకు అందించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం వెంకన్న గారు. నమస్తే.